యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. సెప్టెంబర్ 5వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయం 26వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీవు సమస్త ఆశీర్వాదమును పొందుకొనెదవు, మరియు నీవు దేనినైనా యోచన చెయ్యగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎవడనో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉండంగా దేనిని గురించి చింతించకండి. దేవుని సన్నిధిలో మీరు చేయు ప్రతి ప్రార్థనకు జవాబు అతి త్వరలోనే వచ్చును. మనుషుల వైపు కాక దేవుని వైపు నీ హృదయమును, నీ ముఖమును, నీ మనస్సును త్రిప్పి విశ్వాసంతో మోకరించిన ఎడల దేవుని దీవెనలను పొందుకొనెదవు. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదము. ఎక్కడైతే నీవు అవమానింపబడ్డావో, దిగులుతో వేదనతో కుమిలి ఉన్నావో, అదే స్థలములో అదే మనుషుల ఎదుట దేవుడు నిన్ను హెచ్చించి దీవించి ఆశీర్వదించును. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.